జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక ఆశయం కలిగిన పార్టీ. దీంట్లో మొదటి నుంచి కూడా మా అధినేత పార్టీకి కట్టుబడి నడుచుకోవాలి. మీరు చేసే వ్యాఖ్యలు కూడా పార్టీలో అంతర్గతమై ఉండాలి తప్ప, విభేదించే విధంగా, అలాగే పొత్తు ధర్మాన్ని విచ్ఛేదన చేసే విధంగా ఉండకూడదని ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు. పార్టీ రూల్‌ని ఎవరు అధిగమించినా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తప్పవు. దానికి ఉదాహరణే టీవీ రామారావు గారి మీద జరిగింది. దాంట్లో విచారణ జరుగుతుంది ఆల్రెడీ. ఆల్రెడీ శివశంకర్ గారిని దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్‌గా ఏశారు. ఆయన త్వరలోనే దాని మీద నివేదిక ఇస్తారు. దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి విషయంలో మొన్న జరిగింది. అది మీడియా వక్రీకరణ తప్ప అది వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నారు తప్ప డైరెక్ట్‌గా బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి అయితే కాదు. అది అవాస్తవం అది. బొలిశెట్టి శ్రీను గారు విషయంలో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అధినేత మనసులో ఇప్పుడు కూడా. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాల్టికి కూడా ఆయన సొంత జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నారు తప్ప, ఆయన అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. అదేవిధంగా పార్టీ శ్రేయస్సు కోసం ఆయన పూర్వం నుంచి కష్టపడే వ్యక్తి అని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఆయన్ని ఆ మీడియా వక్రీకరణ తప్ప అది వాస్తవం కాదు.